గోబీని ప్రిపేర్ చేశాను. సో అది ఎలా చేశానంటే, క్యాబేజ్ని చిన్న ముక్కలుగా తరుక్కుని తీసుకున్నాను. దీనికి మైదా పిండి యాడ్ చేస్తున్నాను. మైదా తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కారం పొడి 1.5 స్పూన్ తీసుకోవాలి. నాకు అందాజు తెలుస్తుంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. సో అందాజు తెలియని వాళ్ళు స్పూన్స్తో తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు మిస్ చేయొద్దు. ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకొని 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చికారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు మనం ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రైలో కూడా వేసింటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత సాస్లో కూడా మనకు కొంచెం ఉంటుంది కాబట్టి చూసి మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ టొమాటో సాస్ తీసుకుంటున్నాను. టొమాటో సాస్ కూడా కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత సోయా సాస్ మనం ఎక్కువ వేసుకోకూడదు, 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ సరిపోతుంది. సో ఫస్ట్ ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ సోయా సాస్ 1.5 స్పూన్ తీసుకుంటాను. క్వాంటిటీ కొంచెం అయితే కనుక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ సరిపోతుంది. నేనైతే 4 మెంబర్స్కి 4 ప్లేట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1.5 స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను. తర్వాత కొంచెం నీరు యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బ్యాటర్ కొంచెం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు గోబీ వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. గోబీ